సూపర్ హీరోలో కనిపిస్తారు కానీ సూపర్ హీరోయిన్లు కనిపించారు. సో హాలీవుడ్ నుంచి వచ్చే గ్యాల్ గ్యాడట్ లాంటి సినిమాలకు బాగా పాపులారిటీ ఉంటుంది. సో మీరు అలాంటి సూపర్ హీరోయిన్ క్యారెక్టర్తోనే ఏమైనా సినిమా ఆఫర్లు వస్తే చేస్తారా? చెప్పే ఇంకెందుకు చేసేస్తానండి. అనిల్ గారు ఇప్పుడు బ్యాడ్ టచ్ దాంట్లో కదా కదా దాని ఆన్సర్ చేయలే. ఆ స్పేస్ ఉంది అంటే ఇండియన్ స్క్రీన్ మీద చేయాలి. అప్పుడు నిజంగా విజయశాంతి గారు మనం చూసాం. సో లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ అని చెప్పి ఆవిడ యాక్షన్ చేసేవాళ్ళు, గ్లామర్ రోల్ చేసేవాళ్ళు. మేబీ తనకు అలాంటి సబ్జెక్ట్స్ కుదిరితే చేస్తుందేమో. చేస్తానండి. బలవంతంగా చెప్పేస్తున్నారు. లేదు విత్ ద రైట్ అంటే ఫైట్స్ అంటే నేను నిన్న సినిమా చూసి వచ్చి ఫ్యామిలీతో కాఫీ షాప్లోకి వెళ్తే ఒక 2-3 అమ్మాయిల సినిమా చూసి వచ్చి వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందండి సినిమాలో, ఇలాంటి సినిమాలో ప్రతి సినిమాలో పెట్టండి, ప్రతి సినిమాలో పెడితే నేను వేరే సినిమాలు చేయాలి కదా, అక్కడక్కడ ఏదైనా సినిమా ఉంటే ఆ ఛాన్స్ ఉంటే చూస్తాను. అంటే డెఫినెట్గా అమ్మాయిలు వాళ్ళలో ఉన్న ఎలివేట్గా చూపించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని చూసుకుంటారు. మరి మన సినిమాలో హీరోయిన్స్ కేవలం గ్లామర్ సాంగ్స్ ఇస్తే ఇదే అంటారు, ఈ చేస్తే అవి అంటారు. సో కాబట్టి అన్నీ చేయాలి. కాబట్టి తనకి ఖచ్చితంగా ఇంకా ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది. మేబీ యూనివర్స్లో ఒక థాట్ వదిలేద్దాం. అనిల్ గారు బ్యాడ్ టచ్లో అమ్మకే చెప్పండి అని చెప్పారు కదా డైలాగు. నాన్నల్ని వేరు చేయడం అనేది ఇది ఇబ్బందికరం అనిపించలేదా? ఇప్పుడే కదా వెంకట్ చెప్పాడు, హైలైట్ ఆడపిల్ల షేర్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది కదా తండ్రి అంటే. తను చెప్పాడు, ఇప్పుడు ఏమన్నాడు, తండ్రి చెప్పలేరు, అమ్మ అంటే ఈజీగా వెళ్ళి చెప్పుకోగలరు, అందుకని అమ్మకి చెప్పాలి అని చెప్పి. దీనికి ఏమైనా 2-3 వెర్షన్లు ఏమైనా రాశారా మీరు? లేదండి, ఒకటే వెర్షన్ అనుకున్నాం, అదే ఎగ్జిక్యూట్ చేసాం, అదే అద్భుతంగా తీసాం. అంటే ఆ డైలాగ్ ఫార్మేషన్ సార్ మీ ప్రశ్నకి ఆడపిల్ల ఇంకా అప్పటికి షేర్ అవ్వదు కదా, పులి అవ్వదు కదా. షేర్ అయ్యే ముందు అమ్మతో షేర్ చేసుకుంటుంది, తర్వాత షేర్ అయిన తర్వాత నాన్నతో అయినా షేర్ చేసుకుంటుంది. కాదు.